చామ్, నువ్వు ఇలాంటి వాటికి భయపడకు. ఇదంతా నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నిలబడకూడదని నీ మీద జరుగుతున్న కుట్ర. ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. ప్రిన్సిపల్ గారితో కాదు బాబు గారు, అందరితో మీరు మాట్లాడాలి. చెప్పు చామ్, నువ్వేం చేయమంటావో చెప్పు, నేను అదే చేస్తాను. మీరు అడ్మినిస్ట్రేషన్ రూమ్లోకి వెళ్ళండి. మన మధ్య ఎలాంటి ప్రేమ లేదు అని అనౌన్స్ చేసి చెప్పండి. వెళ్ళండి బాబు గారు. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, చెప్పండి. అది అందరూ వినాలి. వెళ్ళండి బాబు, మీరే స్వయంగా చెప్పాలి. వెళ్ళండి, ఆలోచిస్తున్నారేంటి? ప్రేమ లేదని ఎలా చెప్పగలను చామ్? నేను ప్రేమిస్తున్నానని నీకు తెలీదా? నేను ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదా చామ్? బాబు గారు, దయచేసి నేను చెప్పింది వెళ్ళి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు చామ్? నేను అలా చేయలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే ఇష్టపడుతున్నాను. బాబు గారు ప్లీజ్, మీరు ఇంకేం చెప్పకండి. మన మధ్య ఏమీ లేదని మీరిప్పుడు వెళ్ళి చెబుతారా లేదా? అది మాత్రమే చెప్పండి. నా ప్రాణం పోయినా సరే నీ మీద నాకు ప్రేమ లేదని నేను చెప్పలేను చామ్. కాలేజ్లో మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అందరూ అనుకోవడం, వాళ్ళు నన్ను అవమానిస్తుంటే మీరు చూడటమే మీకు సంతోషం అన్నమాట. చెప్పండి బాబు గారు, వాళ్ళందరూ నన్ను నరక యాతనకి గురి చేస్తుంటే అది మీకు ఆనందంగా ఉందా? చామ్, లేదు, అలా ఎలా అనుకుంటాను చామ్? నేను అలా అనుకుంటానా? అనుకోనప్పుడు చెప్పేయొచ్చు కదా బాబు గారు. ఎలా చామ్, ఎలా? నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాంటిది నిన్ను ప్రేమించలేదని ఎలా చెప్తాను? నా వల్ల కాదు. నా ప్రేమని చంపేయమని